హాయ్ అండి, సమ్మర్ అయితే వచ్చేసింది కదా. ఈ ఎండలకి అయితే అందరికీ చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది, లేదా ఏదైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా. బయట ఐస్ క్రీమ్ అంతా హెల్దీ కాదని చెప్పేసి పేరెంట్స్ అయితే భయపడతారు పిల్లలకు కొనిచ్చాలంటే. ఇప్పుడు ఆ భయం అయితే లేదు. మనం ఇంట్లోనే ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా అయితే పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు పుచ్చకాయతో. లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పుచ్చకాయలు తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇత్తనాలు తీయకపోయినా పర్లేదు. ఇంకా ఈ పీసెస్ అన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని, ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్, లేకపోతే పాల మీద మీగడ తీసుకొని వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈ మౌల్స్ అయితే మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్ పడింది. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను. ఇంకా మిక్సీ పట్టుకున్న జ్యూస్ అంతా కూడా ఈ మౌల్స్లో పోసుకోవాలి. మౌల్స్ లేని వాళ్ళైతే గ్లాసెస్లో అయినా పోసుకొని ఫుల్గా అయితే కవర్ చేయాలి. నాకు జ్యూస్ ఈ 6 మౌల్స్కే కాకుండా ఇంకా ఎక్స్ట్రా అయితే మిగిలింది. ఆ జ్యూస్ని అయితే నేను ఈ ప్లాస్టిక్ బాక్స్లో పోసుకొని టైట్గా మూత పెట్టేసి ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాక చేశాను. ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని. ఈ మౌల్స్ నుంచి ఐస్ క్రీమ్ ఈజీగా బయటకు రావాలి అంటే ఇలా వాటర్లో డిప్ చేసి తీస్తే ఈజీగా ఊడొస్తుంది మనకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా జ్యూస్ నేను ఒక బాక్స్లో పోసానని చూపించాను కదా, అదైతే ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీ టెక్స్చర్తో అయితే వచ్చింది. ఐస్ క్రీమ్ స్కూప్ లేకపోతే ఇలా గుంతగంట అయితే తీసుకొని యూస్ చేసుకోవచ్చు మనం అయితే ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవడానికి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రీమీగా ఎంత సాఫ్ట్గా వచ్చిన ఐస్ క్రీమ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఐస్ క్రీమ్ ఇస్తే. ఇలా చేసిస్తే పిల్లలు బయట ఐస్ క్రీమ్ కూడా అడగరు అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఫైనల్లీ నా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.